తెలియగా ఆపేసినవే. గత సంవత్సరం అంటే గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో కార్పొరేషన్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది తెలిసిందే. ఎలా జరిగింది ఏమో అది పక్కన పెడదాం. అంత అద్భుతమైన మేయర్లు, కార్పొరేటర్లు, అద్భుతమైన కార్పొరేటర్లు, ప్రజల సేవ తెలిసి ప్రజల మీద ప్రేమ ఉండే కార్పొరేటర్లు, భారీ ఎత్తున గెలిచి కార్పొరేటర్లు ఉన్నారు. మన తిరుపతిలో చూద్దాం. 2.5 సంవత్సరంలో తిరుపతికి అన్నీ ఒకరే నడిచారు. మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ ఒకరే, డిప్యూటీ మేయర్ ఒకరే, మేయర్ ఆయనే, ఇంకా ఎమ్మెల్యే ప్రతి ఒక్కటే. భూమన అభిరెడ్డి ఉన్నాడు ఇక్కడ, అందరూ తెలిసిన విషయం. ఆ విషయం వీళ్ళు పోయిన కార్పొరేషన్లో కలిసేది ఎప్పుడో ఒక రోజు, ప్రజా సమస్యలు మాట్లాడేది ఎప్పుడో ఒక రోజు. ఆ కలిసిన రోజులు కూడా వీళ్ళకి స్నాక్స్ పెట్టేవారంట. మనం మామూలుగా ల్యాండ్ స్కాము, వైన్ స్కాము, మైండ్ స్కాము, రకరకాల స్కాములు చూసారు. స్నాక్స్ స్కామ్ కొత్తగా నేను ఫస్ట్ టైం చూస్తాను. ఎంతండి ఇదే? దీంట్లో ఒక సమోసా, వాళ్ళు స్నాక్స్. కార్పొరేషన్ అధికారులు అందరూ కలిస్తే ఒక 100 మంది 150 మంది ఉంటారు అనుకుంటాం. అందరూ స్టాఫ్ అంతా కలిసి కూడా 150 మంది ఉంటారు. ఒక సమోసా, ఇన్ని జీడిపప్పులు, ఇంత మిక్చరు, ఒక బిస్కెట్, ఒక టీ ఇస్తారు. ఒక కప్పులో టీ, ఈ కప్పులో టీ ఇస్తారు. దీని అంకే ఇక్కడ నుంచి పోయారు 40 ml. దీనికి 3 కోట్ల బిల్లు అయిందని చెప్పి, గత ప్రభుత్వంలో 3 కోట్ల బిల్లు అయిందని చెప్పి వైసీపీ కార్పొరేటర్లు బయటకు వచ్చి బహిరంగంగా చెప్పారు. 3 కోట్లు తినేసాము. ఆ టీలో ఏమైనా బంగారు పోత ఏమైనా పోసి ఇచ్చినారా? లేకపోతే ఆ బిస్కెట్లు ఏమైనా అంబానీ వాళ్ళ ఇంట్లో తినే బిస్కెట్లా? లేకపోతే ఒక అమెరికా రాజులు, దుబాయ్ రాజులు తినే సమోసాలా? అర్థం కాదు. మామూలు మాకు తెలిసి ఇవే సమోసాలు అంటే ఇవే మున్సిపల్ ఆఫీస్ సమోసాలు, మంచి సమోసా, మిక్చరు. కానీ స్నాక్స్ స్కాము అనేది ఎప్పుడో చూసారు ప్రపంచంలో. దేశానికి తెలియాలి. గత ప్రభుత్వంలో అన్ని స్కాములు చేశారు. లాస్ట్కి మిక్చర్, సమోసా కూడా స్కామ్ చేశారు వీళ్ళు. 3 కోట్లు. దా పరిస్థితి ఎలా ఉందంటే, మన దగ్గర చెత్త పన్ను, ఆ పన్ను, ఈ పన్నును వసూలు చేసి వీళ్ళు సమోసాల రూపంలో తినేయారు. 3 కోట్లు. మున్సిపల్ అధికారులు ఏమంటారు? 3 కోట్లు కాదు, 38 లక్షలు మాత్రమే తిన్నాము అంటారు. ఇంకో అధికారి 1,50,00,000కే తిన్నామంటారు. వైసీపీ కార్పొరేటర్, స్వయాన కార్పొరేటర్ బయటకు వచ్చి 3 కోట్లు స్నాక్స్ అంటారు. తిరుపతి ప్రజలు ఇంత అమాయకులా? తిరుపతి ప్రజల్ని ఏమనుకుంటారు అర్థం కావట్లే. మా డబ్బులతో మీరు జలసాల. అసలు ఒక 90 మంది అధికారికంగా 90 మందికి ఏదో జీతాలు ఇచ్చారంట. జీతాలు మాత్రం ఉన్నాయి, మనుషులు లేరు. ఇది ఒక వింత. 25 నెలలు జీతాలు ఇచ్చినారు, మనుషులు లేకే జీతాలు ఇచ్చినారు. అది ఎట్టిచ్చినారు అర్థం కావట్లా. మాకు కూడా 10 మంది ఉన్న పేర్లు ఇస్తాం, కావాలంటే యాడ్ చేసుకోండి. ఎట్టిచ్చినారు? వాళ్ళు ఎక్కడ పని చేశారు? అసలు 150 మంది అన్నారు, మళ్ళీ అధికారికంగా లేదు 90 మంది అన్నారు. సరే 90 మంది అనుకుందాం. 90 మందికి 25,000 చొప్పులు జీతాలు ఇచ్చినారు. 25 నెలలు ఇచ్చారు. ఎక్కడున్నా వాళ్ళందరూ? ఒకరన్నా విచారిస్తే ఎంక్వైరీ చేయాలి. విచారిస్తే ఎక్కడ తెలుసా? హెల్త్ ఆఫీసర్ ఇంట్లో 2 పనులు, మెడికల్ ఆఫీసర్ ఇంట్లో 2 పనులు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో 2 పనులు, డిఈలు, ఏఈలు, వాటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు 2 పనులు. ఇంతమంది పనులు మీరు ఇళ్లలో పెట్టుకొని, మీరు ఇంట్లో పని చేయించుకొని, మీ ఇంటికి పని కూడా ప్రభుత్వ డబ్బులతో, అంటే మా డబ్బులతో మీరు జీతాలు జల్సాలు చేశారు. ఒకటి స్నాక్స్ స్కాము, ఒకటి మనిషి లేని డబ్బులు ఇచ్చిన స్కాము, ఇంకోటి ఇది మనం చూసుంటాం తిరుపతిలో. ఎక్కడైనా ప్రపంచ ప్రఖ్యాతి కాల్చిన తిరుపతిలో డబల్ డెక్కర్ బస్సులే ఉంటాయి. అందరూ రోడ్డు ఎక్కి తిరగచ్చు, దీని మీద తిరుపతిని ఆస్వాదించచ్చు అని చెప్పి దీన్ని ఓపెన్ చేశారు. ఒక బస్సు 2 కోట్ల రూపాయల బస్సు. ఇది ఎక్కడుంది బస్సు ఇప్పుడు తెలుసా? ఈ బస్సు ఎలా చూడండి, గోవిందధామం పక్కన షెడ్లో ఉంది. గోవిందధామం పక్కన పాత బండ్లు, మున్సిపల్ ఆఫీస్ టీడీడీకి సంబంధించిన పాత బండ్లు వాళ్ళు పడేసి ఉంటారు, చెత్త బండ్లు. ఆ చెత్త బండ్లో డబల్ డెక్కర్ బస్సుని వేసేశారు. ఈ బస్సు కోసం ఎంత ఆర్భాటం చేశారు, ఓవరాక్షన్ మనం చూసుంటాం.
చెట్లన్నీ కొట్టేసి ఎప్పుడెప్పుడో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పెంచిన చెట్లు తిరుపతిలో కొట్టేసి ఆ రోడ్లని వెడల్పు చేసి దీని ఓపెనింగ్కి అందరూ బస్సు ఎక్కి దాంట్లో పాటలు పాడి డ్యాన్సులు వేసి అసలు మా చూసి అనుకున్నాం మా తిరుపతి కానీ బస్సులు వస్తాయి మేము కూడా ఇంకటి తిరిగే పనుల బస్సులు ఎక్క అనుకున్నాం. ఇప్పుడు బస్సు ఆడ ఎదిగితే కుప్పతోట్లో ఉంది బస్సు. 2 కోట్ల బస్సు ఇది. కనీసం మున్సిపల్ అధికారులు దీని నుంచి వాడుకోవచ్చు. బస్సు తెచ్చుకొని తిరుపతి అనేది వాడుకోవచ్చు అనుకుంటా. ఎందుకు వేస్ట్ చేయడం? కనీసం మున్సిపల్ ఆఫీసులో స్టాఫ్ కన్నా పడుకొస్తున్నాం ఇంటి మీదనికి. ఇవన్నీ కాదు మాట్లాడితే బాధ. కొంతమంది మొన్న నేను ఒక గురించి మాట్లాడితే బాధపడుతున్నారు. బాధ కాదు, వాస్తవాలు ఇవన్నీ నిజాలు. మీడియాకి తెలీదా, ప్రజలకు తెలీదా? సోమవాసాలు టీలకి 35 లక్షలు 3 కోట్ల 3 కోట్ల అంటే 30 లక్షలు ఎంత అంటారు? లక్షలు తినేయాలి కదా. మనుషులు లేకుండా జీతాలు. ఇదేనా వైఎస్ జమానా జరిగింది? ప్రజలకు తెలియాలి. గత ప్రభుత్వంలో మన డబ్బులతో వాళ్ళు విపరీతమైన జల్సాలు చేసుకున్నారు. వీళ్ళందరూ మీద విచారించాలి. మున్సిపల్ అధికారులు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించి ఈ డబ్బులను వాళ్ళ సొంత డబ్బులు వసూలు చేయాలి. వాళ్ళ దగ్గర ఈ డబ్బులు వసూలు చేయాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చివరిగా ఈ డబుల్ నగర్ బస్సుకు తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచితే మంచిదని కోరుకుంటున్నాం. ఎందుకంటే 2 కోట్లు బస్సు ఇది. బస్సుకు చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏం రిపేర్ కూడా ఏం లేవు. దాన్ని తీసుకొచ్చి తిరుపతికి అందుబాటులో ఉంచాలి. ఏం తప్పదు, ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు? తప్పదు కాబట్టి ఉంచితే ఎవరో ఒకరు తిరుగుతారు ఆ బస్సులో. బయటకు వచ్చి చెప్తున్నారు కదా, మున్సిపల్ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు సమాధానం చెప్పాలి, మున్సిపల్ కమిషనర్ సమాధానం చెప్పాలి. గత ప్రభుత్వంలో ఎవరు బలవంతం చేశారు? లేదంటే సమోసాలు ఈ జీడిపప్పులు ఇదేమైనా ఎవరికైనా కాంటాక్ట్ ఇచ్చారో కనుక్కోవాలి ఒకసారి. లేకపోతే 3 కోట్లు అన్నారు, మళ్ళీ 2 కోట్లు అన్నారు, మళ్ళీ 36 లక్షలు అన్నారు. ఏమో ఆ వెంకటేశ్వర స్వామికి తెలుసు ఏం జరుగుతుందో.